సరే ఈ మధ్య కాలంలో నేను చూసిన ఒక అబ్జర్వేషన్ ఏంటంటే ఈ మధ్య కాలంలో లియో అని ఒక మూవీ విజయ్ గారిది వచ్చింది, ఓకే. బాలకృష్ణ గారిది భగవంత్ కేసరి అని వచ్చింది. ఇప్పుడు మీ దాంట్లో మూడిట్లోనే ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది. అది చూసి నాకు ఏమనిపించిందంటే జనరల్గా మీ మీద నా ఒపీనియన్ అంటే ఒక ఒరిజినల్ క్రియేటర్, మీరు ఒరిజినల్ కంటెంట్, నిన్న రాజమౌళి గారు చెప్పినట్టు కూడా ఒక ఒరిజినాలిటీ అనేది ఉంటుంది మీ దాంట్లో. మీరు కూడా ఒక రకమైన ట్రెండ్ ఫాలో అయినట్టు అనిపించింది నాకు. ఇక్కడ అదే ఇప్పుడు ఆ గన్స్ ఉన్నాయి కదా, హెవీ గన్స్, అది కేజీఎఫ్ నుంచి స్టార్ట్ అయ్యింది. ఈ గన్ వేరే అసలు, అంటే గన్స్ స్ట్రక్చరల్లీ డిఫరెంట్ అయ్యి ఉండొచ్చు, బట్ ఏంటంటే అది ఎక్కడ చూసినా సరే ఆడియన్స్కి ఏంటంటే ఆ కేజీఎఫ్ కానీ ప్రశాంత్ నీల్ కానీ గుర్తు చేస్తున్నారు. మీరు చూడండి, సినిమా చూసి చెప్పండి. ఓకే, మీరు సినిమా చూసి ప్రశాంత్ నీల్ గన్ చూసినట్టుంది అని చెప్పండి, దెన్ విల్ సీ. ఓకే, మీకు అట్లా అనిపించదు, ఇది అసలు మీకు అట్లా అనిపించదు. చూడండి, ఓకే. మీరు అది 6 months పట్టింది దాన్ని డిజైనింగ్, ప్రోడక్ట్ అవుట్. ఆబ్వియస్లీ ఆ షేప్ కానీ లేకపోతే ఆ ఎఫర్ట్ కానీ డిఫరెంట్ అయ్యి ఉండొచ్చు. ఆ కాన్సెప్ట్ ఏంటో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎవ్రీబడి ఎక్కడ చూసినా అయ్యే రెప్లికేట్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. మీకు నాకు అర్థమైంది మీరు చెప్పేది. మినీ పట్టుకొని ఉంటారు కదా లియాలో, అక్కడ చూసాను నేను గ్లిమ్స్. ఆ కైతీలో ఆ మినీలో 2 సైడ్కి ఉన్నాయి దీనికి. ఓకే, అదే కొంచెం డిఫరెంట్ అయితే ఉండొచ్చు, చాలా డిఫరెంట్. ఇట్స్ మూవింగ్ వార్ మెషిన్. అవును, అది జస్ట్ ట్రైపాడ్ మీద మషిన్. ఓకే. బట్ యా అట్లా ఏం లేదండి. కేజీఎఫ్ ఇన్స్పిరేషన్ అసలు ఏం లేదు. నేను అసలు అట్లా కేజీఎఫ్ స్టైల్లో సినిమా నేను తీయలేను. నేను దిస్ నో వే నేను ఇన్స్పైర్ కూడా అవ్వలేను. సో యా, అసలు ఎలాంటి సినిమాలు ఎంజాయ్ చేస్తామండి? అసలు రెగ్యులర్గా ట్రెండ్తో మొత్తం అన్నీ చూస్తూ ఉంటారా? వాట్ కైండ్ ఆఫ్ పర్సన్? డైరెక్టర్ అయిన సినిమాలు కూడా చాలా తక్కువైంది యాక్చువల్లీ. ఓకే, నేను ఇంతకుముందు ఎవరితో అంటున్నా యాక్చువల్లీ, ఇంకా డైరెక్టర్ అయ్యే ప్రాసెస్లోనే చాలా కన్జ్యూమ్ చేసిన మెటీరియల్. ఓకే, ఫిలిమ్స్ కానీ మ్యూజిక్ కానీ. మ్యూజిక్ కూడా వింటూ ఉంటారు రెగ్యులర్ బాగా, కానీ చాలా తక్కువ కంపేర్ టు ఒకప్పుడు. ఒక బ్రేక్ తీసుకొని అన్ని సినిమాలు మ్యూజిక్ మళ్ళీ వినాలని. ఓకే, ఒకప్పుడు అన్నీ గుర్తుండేటివి, ఇప్పుడు అసలు మన ఫిలిమ్స్లో సరిపోతుంది టైం అంతా. మొత్తం అన్నీ చూస్తారా రెగ్యులర్గా? మన సినిమాలు చూస్తారా మామూలుగా? చూస్తా, ఎందుకు చూడండి, చూస్తా. అంటే నేను లాస్ట్ ఏజ్లో గుర్తురావట్లేదు. జవాన్ చూసినాను, లాస్ట్ జవాన్, పఠాన్. ఓకే, తెలుగులో ఆర్ఆర్ఆర్. ఓకే, అనొచ్చు 1 year పైన కదా. ఆర్ఆర్ఆర్, పుష్ప చూస్తా నేను. అంటే నాకు చాలా సెలెక్టివ్ ఏం కాదు, నాకు ఇంటర్వ్యూ కనిపిస్తే పోయి చూస్తా. ఓకే, నాకు ట్రైలర్, టీజర్, పోస్టర్ నచ్చిందంటే పోయి చూస్తా సినిమా.